ఇప్పుడు బెయిల్ మీద వచ్చారు. ఉమ్. బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి మళ్ళీ రంగరాజన్ గారి నిజ స్వరూపం బట్టబయలు చేస్తానని అన్ని ఛానల్స్ ముందు చెప్తున్నారు. అట్లాంటి ఇట్స్ మై రిజాయిండరీ అమ్మా. అంతే. ఇప్పుడు నేను దొంగ అని లంగ అని కబ్జా కోర్ అని రకరకాల కథనాలు వచ్చినప్పుడు హ్మ్. అక్కడ ఏం జరిగింది నేనేమిటి నా వెర్షన్ చెప్పుకునే హక్కు నాకు ఉంది. రిజాయిండరీ ప్రత్యుత్తరం అది నేను చెప్తున్నాను అంతే. వీర రాఘవరెడ్డి ఇంటర్వ్యూలు ఎవరన్నా వేసినా వారి మీద సివిల్ డిఫేమేషన్ క్రిమినల్ డిఫేమేషన్ వేస్తా తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక అని రంగరాజన్ గారు చెప్పారు. అంటే మరి మేము చెప్పుకోవద్దా? మాకు చెప్పుకునే హక్కు లేదా మాకు? మళ్ళీ ఇంకో కొత్త కేసు కూడా పెట్టారండి ఆయన మళ్ళీ మా మీదే. ఏమని? ఇందాక చెప్తున్నాం కదా ఇట్లా మనకి ఇంత అన్యాయం జరుగుతుంది హైందవులకి, ఇట్లాంటి పరిస్థితుల్లో మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, దానికోసం రామరాజ్య స్థాపన ఓవైసీ ఇలా నేను చెప్తున్నాం కదా. అదిగో హిందువులను రెచ్చగొడుతున్నాడు, 2 మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఇతను, కాబట్టి ముస్లింలను అవమానిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఆయనే ఓవైసీ గారి తరపున వెళ్ళి మొయినాబాద్ పిఎస్లో మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. అది ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇప్పుడు ఇప్పుడు ఇంకో కేసు అతను ఇంకొక కేసు 2 కేసులు. దీనికి ఇప్పుడు మళ్ళీ వెళ్తారా పోలీస్ స్టేషన్? మొన్న వెళ్ళాను, పిఎస్కి వెళ్ళాను. వారు నాకు నోటీస్ ఇచ్చారు. 5వ తేదీ వెళ్ళి సమాధానం చెప్పడం కోసం వెళ్ళాను. అయ్యో ఇంకా మేము సిద్ధంగా లేవండి, ఇంకా మాకు 5వ వీడియో ఏదో రావాలి, వచ్చాక మళ్ళీ పిలుస్తా ఉన్నారు, వెనక్కి వచ్చేసాను. 5వ తేదీ వెళ్ళాను తల్లి, మధ్యాహ్నం సుమారు 1 గంట 2 గంటల సమయంలో పిఎస్కి వెళ్ళాను నేను. వెళ్ళి ఒక 2 అవర్స్ వాళ్ళ కూర్చుని ఇంట్రాగేషన్ సహకరిద్దామని కూర్చున్నాను నేను. కాకుండా మేము సిద్ధంగా లేవండి, ఇంకా మాకు ఆ వీడియో రావాలి, వచ్చాక మిమ్మల్ని మళ్ళీ పిలుస్తామన్నారు వాళ్ళు.